పాత గ్రామానికి అంచున ఓ వృద్ధమైన భవనం ఉంది. దానిని ఎవరూ దగ్గరికి వెళ్లేందుకు ధైర్యం చేయలేదు. ఎందుకంటే అక్కడ ఓ భూతం ఉంటుందని గ్రామస్తులు చెప్పుకునేవారు. ఎంతో ఏళ్ల క్రితం ఆ భవనంలో ఓ వ్యాపారి తన కుటుంబంతో ఉండేవాడు. అతనికి దక్కిన వజ్రాలు, బంగారం కోసం ఓ దొంగ అతని ఇంట్లోకి చొరబడి ఆ కుటుంబాన్ని హింసించాడు. ఆ వ్యాపారి భార్య చివరి శ్వాసలో ఈ భవనం ఎవరైనా ఆక్రమించాలనుకుంటే వారి జీవితం నాశనమవుతుంది అని శపథం చేసింది. ఆ రోజు నుంచి ఆ భవనం చీకటి కప్పుకున్నట్టుగా మారిపోయింది. రాత్రుళ్ళు అక్కడ ఎవరో నడుస్తున్నట్లు, కిటికీలు తడుముతున్నట్లు, పిల్లల ఏడుపులు వినిపించేవి. ఒకరోజు ఆ గ్రామానికి రవి అనే 16 ఏళ్ల బాలుడు వచ్చాడు. అతనికి భయమన్నదీ తెలియదు. ఆ భవనాన్ని గురించి విన్న రవికి అందులో ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. తన స్నేహితులు రాము, మధు మరియు గోపితో కలిసి రాత్రి 10 గంటలకు ఆ భవనం దగ్గరకు వెళ్లాడు. రవి ముందుగా తలుపు తట్టాడు. కాని లోపల నుంచి ఎవరో తట్టినట్లుగా అనిపించింది. కాస్తంత భయపడ్డా ధైర్యం చేసి తలుపు తెరిచాడు. అంతే. లోపల ఎక్కడినుంచి వచ్చిందో తెలియని గాలి ఊపిరి ఆగిపోయేలా చేసింది. గోడల మీద అరచేతుల ముద్రలు కనబడుతున్నాయి. ఓ మూలన తెల్లటి దుస్తులు వేసుకున్న మహిళ ఆకారం కనిపించింది. రవి వెనక్కి తిరగబోతుండగా ఆ శరీరాకృతి గట్టిగా అరిచింది. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? రవి భయపడలేదు. ఈ భవనం గురించి అందరూ భయపడుతున్నారు. అసలు నిజం ఏమిటో తెలుసుకోవాలని వచ్చాను అన్నాడు ధైర్యంగా. ఆ భూతం కన్నీళ్లు పెట్టుకుంది. నేను ఈ భవనంలో చనిపోయిన వ్యాపారి భార్యను. నా కుటుంబాన్ని దొంగలు హింసించి చంపారు. నా ఆత్మ ఇప్పటికీ నిద్రపోలేకపోతుంది అని చెప్పింది. రవి ఆ ఆత్మను సానుభూతిగా చూశాడు. మీ కోపాన్ని విడిచిపెట్టండి. మీరు ఇకపై ఎవరినీ భయపెట్టకూడదు. మీ కుటుంబానికి శాంతి కలగాలంటే మీరు కూడా శాంతించాలి అన్నాడు. ఆ మాటలు విన్న ఆత్మ కాస్త మెరుపులా ప్రకాశించి ఒక కాంతి ధారగా మారి మాయమైంది. ఆ రోజు నుంచి ఆ భవనంలో ఎలాంటి భూతం కనబడలేదు. రవి, రాము, మధు, గోపి సాహసికులు అని గ్రామస్తులు ప్రశంసించారు. ఇలా ఒక చిన్న పిల్లవాడు ధైర్యంతో ఓ ఆత్మకు శాంతినిచ్చాడు.